200 50 200 50 200 52 వందలు సార్. రావాలి సార్ 52 వందలు. ఇతని పేరు రాజు. బ్లాక్ టికెట్లు అమ్మటం రివాజు, మాటలు చెప్పటంలో మహారాజు. 50 200 50 200 50 200 50 200. మేడం కావాలా? 50 200 52 వందలు సార్. 52 వందలు బాబు. టికెట్ ఎంత? 50 200. ఏంటి 50 రూపాయలు టికెట్ 200? అన్యాయం కదా. అన్యాయమా? న్యాయం కావాలంటే కోర్టుకి వెళ్ళి సినిమా చూడాలంటే థియేటర్కి రాదా? సార్ కావాలా సార్? మాడ ఈ 600 పెట్టి ఏ రెస్టారెంట్ వెళ్ళి బిర్యానీ తినేయచ్చు కదే. ఈ సినిమా మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు. అదేంటి సార్, అమ్మగారు స్టైల్ సార్ ఫ్యాన్ అనుకుంటా. ఆవిడ స్టైల్ సార్ అంటే మీరు రెస్టారెంట్ అంటారేంటి? చూడండి అమ్మా, ఈయన మీకు సినిమా చూపించే బాబత్ కాదు కానీ ఆ చినిచేసి మీ సినిమా తీయకు, నేను తీస్తాగా. ఇదిగో నమస్తే సార్. సార్ మేనేజర్ గారు నొక్కేద్దాం అనుకున్నావా? సార్ 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 ఈ రోజు కాస్త ఎక్కువ సంపాదించుకున్నాను సార్. సార్ ప్లీజ్ సార్. ఉందా? ఇతని పేరు యేసుదాస్, అందరూ దాసు అంటారు. ఆ యేసుదాసు పాటలతో పరవశింపజేస్తే ఈ యేసుదాసు ఆటోతో బెదరగొడతాడు. దిగు. ఎంత అయింది? 50 రూపాయలు సార్. మీటర్ మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఇదేమిటయా పగటిప్పుడు కూడా ఇస్తావా? పోనీలేండి, మీటర్ మీద 5 రూపాయలేగా ఇచ్చేయండి. ఇచ్చేయమంటావే? నీకే సంపాదించడానికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. నగలు కావాలి, చీరలు కావాలి, ఎదురింటి వాళ్ళు ఇవి కొనుక్కున్నారు, పక్కింటి వాళ్ళు అవి కొనుక్కున్నారు చెప్పడం కాదే. యాండి తలా తోక లేకుండా మాట్లాడకండి, బాగోదు. ఏమిటే తలతోక? అందుకే నా నెత్తిని పెట్టి నా బతుకు నాశనం చేశారు. మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. వద్దమ్మా, నా 5 రూపాయల కోసం మీ అందమైన కాపురాన్ని నాశనం చేసుకోవద్దు. వెనక్కి ఖాళీగా వెళ్ళాలని అడిగానంతే. అలాగా? నీ ఖాళీగా ఇష్టం లేకపోతే ఆ బస్ స్టాప్ లో జనం ఉన్నారు, వాళ్ళు ఎక్కించుకెళ్ళు. పదవే, చార్మీకి రెడీ అవగా కొని చేస్తాను. పదా. హలో రండి. నువ్వు పదా. ఏంటి 5 పైసలు కూడా ఇవ్వనని చెప్పానుగా. మీ పర్సు మర్చిపోయా. థ్యాంక్స్ అయ్యా. మీ థ్యాంక్స్ వద్దు, మరి ముగ్గురికి మీ సహాయమో చేయదు. మీ పర్సులో తీసిన ఈ 300 నాకు ముద్దు. ఒరే గాంధీ, ఆ మహాత్ముని పేరు పెట్టుకుని పాపాత్ముల్లో బతుకుతున్నావు కదరా. వీడి పేరు గాంధీ. వీడికి 100 జేబులో ఉంటే 1000 మాటలు చెప్తాడు. తినడానికి తిండి లేక టీ కప్పులు, కాలక్షేపానికి కాఫీ కప్పులు, ఊరంతా అప్పులతో కాలం గడుపుతున్నావు కదరా. వస్తుందిరా రాజా, నీకు టైం వస్తుందిరా. నేను వచ్చేసా. పని పాట ఉంటేగా రాకపోవడానికి. 2 సమోసా 1 చాయ్. ఏక్ చాయ్. సమోసా తిని చాయ్ తాగాల, చాయ్ తాగి సమోసా తినాలా? చల్లారిపోద్దు, మళ్ళీ తీసుకురా. అన్నీ ఒకేసారి ఎందుకు చెప్తావు? రోజు వస్తాడు. ఏ రోజన్నా రూపాయి ఎంచుకోరా గాంధీ అన్నాడా? బిల్డప్లకి ఏం తక్కువ లేదు యాదవ్. ఓకే ఇదిగో, ఎవరికి పైసా ఇవ్వడు కానీ చాయ్ తాగు. వీడి మొహానికి రేడియో ఒకటి. చాయ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు, అదేమన్నా నీ అబ్బగాడు సొమ్మా? సెట్, ఎక్కువ మాట్లాడుకో. కావాలంటే జీతంలో కట్ చేసుకో. 2 నెలలు ఆయన జీతం ఇచ్చి ఎక్కువ మాట్లాడడం ఏంటి? దమ్మా గిట్ల ఖరాబ్ అయింది. అది సాలే చాలే గిలి అంటే చాకుతో పడుస్తా. ఇతని పేరు శ్రీను. కాలు కదపకూడదు, కడుపు మాడకూడదు. మనిషి మంచోడే, గుణమే గుడిసేటిది. ఐఎమ్ శ్రీనివాస్, పోగు రిలయన్స్ మేనేజర్. చెప్పండి సార్, ఏం కావాలి? మీ బాస్ ఉన్నాడా? లేదు సార్, బయటికి వెళ్ళారు. అదే కావాలి. ఫస్ట్ నాకు ఫోన్ చేయమని చెప్పు. నా నంబర్ ఉందా? ఈ నంబరే కదా సార్? ఏ నంబరు? 236000615. ఏంద్రా, మన సెల్ నెంబర్ ప్లేస్ లో ల్యాండ్ నెంబర్ పెట్టండు. మన ఇల్లేనరా? అరే గట్ట మాట్లాడుతాయిందన్నా, మన ఇల్లే అన్న ఇది. మరి ఆ నెంబర్ ఏంద్రా? మనం భూములు కబ్జా చేస్తే ఎవడో మన ఇల్లే కబ్జా చేసిండు. నువ్వేం ఫికర్ చేయకే, ఆ నెంబర్కి ఫోన్ చేసి అని పిలుద్దాం. చేయమల్లా అన్నా రింగ్ అవుతుందే. ఫోన్ ఇటీరా. హలో, ఎవరు? ఈ నెంబర్ నీదేనన్నా? కాదు, పక్కింటోడిది. ఏం కావాలా? ఎందుకన్నా గట్లా గుస్తా చేస్తావు? టూలెట్ బోర్డు ఉంది కదా, ఇల్లు అద్దెకిస్తావేమో అని. టూలెట్ బోర్డు పెట్టింది అద్దెకోకుండా అమ్ముకోవడానికరా? అరే అంత కోపం ఎందుకన్నా, జర ఇల్లు చూపించరాదే. వస్తున్నా, గానే ఉండు. రా అన్న, ఇక్కడే ఉన్నా. మీరేనా ఫోన్ చేసింది? నేనేనన్నా. అన్నా ఇల్లు మందేనన్నా. ఏం డౌటా? అరే గుస్సావకే, ఇల్లు చూపించు. అరే తాళాలు మర్చిపోయినా, రాయిస్తే పక్కన పెట్టేద్దామన్నా. రాయి ఎందుకన్నా, మా వాడి దగ్గర కొన్ని తాళాలు ఉన్నాయి, ఆడితో ట్రై చేద్దాం.
అన్న రావట్లేదే అన్న వచ్చింది ఎరా ఊరికి జాగ్రత్త లేవు ఇల్లు కబ్జా చేస్తావా ఒరేయ్, ఇంతో కేక పెట్టించండి రా. అన్నా వాళ్ళు వస్తున్నారే రానిరా ఇవాళ అయిపోయారు నా ఎల్లు 100 రూపాయలు 100 రూపాయలు 100 రేటు కొంచెం తగ్గించి తగ్గదమ్మా 100 రూపాయలు 100 ఆనే తీసుకోపో 50 ఎక్కడైనా ఏ జీట్లైనా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ ఎవడైనా టికెట్ కొనాలంటే ఈ బ్లాక్ గ్యాంగ్ దగ్గర కొనాల్సిందే ఎవర్ గ్రీన్ నో ఎవర్ బ్లాక్ అట్నే అన్న వస్తా అన్న వాళ్ళు మోసం చేశారా ఎవడాడు అదిగో వాళ్ళే మావాడిని మోసం చేస్తారా మిమ్మల్ని ఆగండి ఇక్కడ కొట్టుకోవటం కరెక్ట్ కాదు ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ప్లేసులు మాకు తెలియవు అయితే పక్కన ఉన్న గ్రౌండ్ అయితే ఓకే చూసుకున్నావు రండి అక్కడికి అన్నా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారే పారిపోతున్నారా లేదే కొట్టికి ముందుకు వస్తున్నారు హలో బాబురా గారు ఇన్ని కావాలన్నారు కదా మా పక్క మీద ఇల్లు ఖాళీగా ఉంది ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కారు వెళ్ళిపోయారు ఇద్దరు పైకి వెళ్ళిపోతారు హలో అదేంటన్నా ఏంటయ్యా బ్యాలెన్స్ అక్కడ తొక్కలో పోను బ్యాలెన్స్ వేయించుకుని వచ్చి చెప్తారా మీ సంగతి ఏం చెప్తావు అరే ఒక 100 ఉంటాయిరా రేపు థియేటర్ దగ్గర చెప్తా మీ సంగతి ఏదో అనుకున్నారు కానీ. ఏంటో దిల్చాతే సినిమా హీరోలా కూర్చున్నారు పదండి రూమ్ పోదాం ఈ టైంలో రూమ్కి వెళ్తే లింగం గారితో పడలేను రా బాబు అద్దె అద్దె అని గుర్తుకు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అంటారా బట్టలు ఇప్పుకొని డాన్స్ చేద్దాం నా దగ్గర అయితే 20 రూపాయలు ఉన్నాయిరా 20 రూపాయలతో బావచ్చిలో బిర్యానీ తిని ఇంకా 5 రూపాయలు మిగులుతుంది అప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్దాం నా దగ్గర కూడా ఒక 20 ఉన్నాయిరా నా దగ్గర 30 ఉన్నాయిరా ఇదిగో నా 20 మరి నీ వాట ఎదురా ఉన్న 1 రూపాయితో ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు పిలిపించి కొట్టించుకున్నాను నన్ను డబ్బులు పెడతారా నీ అబ్బా సిగ్గులేదు సర్లే నువ్వేలో కాఫీ తీసుకొచ్చాయి మరి గ్లాస్ లో ఆ షాప్ దగ్గర తాగిపడేసిన గ్లాసులు ఉంటాయి తీసుకురా అరే మామా మందైతే తాగాం గాని మరి ఫుడ్ సంగతి ఏంట్రా ఎవడ్రమ్మా వీడు ఎవడైనా మంది తాగిన తర్వాత మగువ గురించి ఆలోచిస్తాడు గాని నువ్వేంట్రా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నావు నీ ఆయన ఇందులో ఆలోచించడానికి ఏముందిరా అన్నపూర్ణలా మన సీతాలు ఉందిగా ఈ అమ్మాయే సీతాలు పాపం అనాథ ఆ నలుగురికి అప్పుడప్పుడు అన్నం పెట్టి ఆదుకుంటూ ఉంటుంది ఆ నలుగురినే తన సెక్యూరిటీ అనుకుంటుంది ఇప్పటికే సీతాలకి చాలా బాకీ పడిపోయావరా ఏదైనా కానీ మంచి ఇల్లు చూసుకొని దొంగదాన్ని చేసి సెటిల్ అయిపోదాం కరెక్ట్ మావా. చావచ్చు కదా గేట్ తీసుకుంటూ వచ్చావు గోడ దూకులకే కదరా గేట్ తీసుకుని వచ్చింది
లేకపోతే మీరు నన్ను చంపుతారా? ఎందుకని అడగరే? చెప్పను. అసలు మీరు చేసిన నేరం ఏంటి సార్? ఇలా చెప్పనురా నేరం. ఎవరికి తెలియదురా ఘోరం. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష సార్. తప్పు చిన్నదైన గన్ను పెద్దది వాడాలిరా. సార్ మాలాంటి అమ్మాయికి చంపితే మీరు నరకానికి పోతారు సార్. నరకం ఇప్పుడు అనుభవిస్తున్న నరకం కంటే ఆ నరకం నాకు పెద్ద లెక్క కాదురా. సార్, వద్దు సార్.